శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సకల మౌలిక వసతులతో కూడిన రాజధాని కావాలి. ఆ రాజధాని కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రానికి రాజధాని కావాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కో ఇటుగా పేరుస్తూ నగరాన్ని నిర్మించాలంటే ఎంత విజన్ ఉండాలి? ఎందుకంటే రాజధాని అంటే కేవలం పరిపాలనా నగరం కాదు, అది రాష్ట్ర ప్రజలందరి భావోద్వేగం. రాజధాని అంటే కేవలం భవనాలు, అందులో అధికారులు కాదు, అది ప్రజలందరి జీవన విధానం. అందుకే రాష్ట్రం విడిపోగానే అమరావతి ప్రాంతమే సరైందని సీఎం చంద్రబాబు అప్పట్లోనే నిర్ణయించారు. ఎంతో ఆలోచించి అందరి మద్దతుతో ముందడుగు వేశారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, జగన్ గెలవడం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. దీంతో రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. జగన్ అంతటితో ఆగకుండా 3 రాజధానులంటూ రాగమందుకోవడం రాష్ట్ర భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టింది. మళ్లీ 2024లో టీడీపీ గెలవడంతో అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ మద్దతుతో మరోసారి వేగమందుకున్నాయి. 217 కిలోమీటర్ల విస్తీర్ణంతో 33,000 ఎకరాల్లో అద్భుత అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వాస్తవానికి అమరావతి చరిత్ర ఈనాటిది కాదు. ఎప్పుడో 2 శతాబ్దాల కిందటే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. ఇప్పుడు దీన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆనాడు వెంకటాద్రినాయుడు చూపిన దారిలో ఈనాడు చంద్రబాబు నాయుడు నడుస్తున్నారు. వాస్తవానికి అమరావతి గత చరిత్ర ఎంతో ఘనమైనది. 1000 మంది సైనికులు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలతో చింతపల్లి రాజధానిగా పాలన సాగించారు రాజావారు. అయితే బ్రిటిష్ వారి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే సంకల్పంతో రాజధానిని 1796లో చింతపల్లి నుండి అమరావతికి తరలించారు. ప్రస్తుత రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతం కూడా ఇదే కావడం గమనార్హం. ఇక అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని అయితే 2 శతాబ్దాల కిందట అమరావతి కమ్మ జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఏలుబడిలో ఓ వెలుగు వెలిగిందన్నమాట. అంతేకాదు, ఇక్కడ బౌద్ధమతం ఒక వెలుగు వెలిగిందని చరిత్ర చెబుతోంది. ఈ నగరంలో అప్పట్లోనే ఒక స్తూపం ఉంది. ఈ స్తూపం గౌతమ బుద్ధుని బోధనలను మొదటిసారిగా వ్యాప్తి చేసిన ప్రదేశంగా కూడా భావిస్తారు. అమరావతిలో ఉన్న ఈ స్తూపం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం మధ్య నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ స్తూపం ఉన్నత స్థితిలో ఉంది. ఇక ఈ ప్రాంతం నుంచే దక్షిణాసియా, చైనా, జపాన్ తదితర ప్రాంతాలకు మహాయాన బౌద్ధమతం వ్యాప్తి చెందిందని చెబుతుంటారు. చరిత్రలో అంతటి ప్రాముఖ్యముంది అమరావతి నగరానికి. అమరావతిని బౌద్ధ సర్క్యూట్లో భాగంగా చేర్చుకోవడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలోనే 125 అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహాన్ని అమరావతిలో నిర్మించారు. ఇప్పుడు ఈ విగ్రహమే మన కలల రాజధాని అమరావతికి దిక్సూచి. ఆ గౌతమ బుద్ధుడి సిద్ధాంతాలు పాటించిన నేలలో, ఆ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాలించిన ప్రాంతంలో మన అద్భుత రాజధాని రూపుదిద్దుకుంటోంది. ఆంధ్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు శరవేగంగా నిర్మాణం చేసుకుంటోంది అమరావతి నగరం. సీఎం చంద్రబాబు విజన్తో కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోయే నగరంగా దీనిని నిర్మిస్తున్నారు. చంద్రబాబు విజన్కు కేంద్ర సాయం కూడా తోడవడంతో నగర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇక అభివృద్ధి అంటే సంపద సృష్టించడం అని చెబుతుంటారు చంద్రబాబు. దానిని ఆచరణలో కూడా ఖచ్చితంగా పాటిస్తారు. అందుకు ఉదాహరణే మన అమరావతి నగర నిర్మాణం. ఒక రాజధాని అద్భుతంగా నిర్మిస్తే సంపద దానంతటా అదే వస్తుందనేది ఆయన వాదన. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్ నగరమే. విజన్ 2020తో చంద్రబాబు చేసిన కృషి వల్లే హైదరాబాద్ నగరం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరే హైదరాబాద్. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోటీ పడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు, విద్యా సంస్థలు, ఫార్మా కంపెనీలు ఇలా చాలానే ఇక్కడ కొలువయ్యాయి. దీనంతటికీ కారణం నగరంలో మౌలిక వసతులు బాగుండడమే. దీన్ని చంద్రబాబు ఎప్పుడో ఊహించారు కాబట్టే పక్కా ప్లానింగ్తో హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. చంద్రబాబంటే నచ్చనివారు, టీడీపీ అంటే గిట్టనివారు ఈ వాదనతో ఏకీభవించకపోవచ్చు. కానీ వాస్తవం మాత్రం ముమ్మాటికి ఇదే. ఇప్పుడిదే ఫార్ములాను అమరావతిలో అమలు చేయనున్నారు చంద్రబాబు. రాజధాని అంటే కేవలం పరిపాలనా నగరం కాదనేది ఆయన భావన.
ఒక్కసారి అభివృద్ధి అనేది మొదలైతే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయి, కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ మొదలవుతాయి, హోటళ్లు, హాస్పిటళ్లు నిర్మిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి స్పష్టత ఉండాలి. అందుకే చంద్రబాబు తాపత్రయమంతా ఒక్క అడుగు సర్కారు వైపు నుంచి గట్టిగా పడితే మిగతా పనిని ప్రైవేట్ పెట్టుబడిదారులు చేసి పెడుతూనే ఉంటారు. అప్పుడే నగరం మహానగరం అవుతుంది, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇప్పుడు నిర్మిస్తున్న నగరం కాబట్టి అత్యంత ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు సీఎం. వాస్తవానికి ఈ ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా ఉంటారని, అందుకే రాజధానిని ఇక్కడ నిర్మిస్తున్నారని కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే అది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ కమ్మవారి కంటే కాపు, మిగతా బీసీ కులాల జనాభానే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు అమరావతి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఎక్కువ శాతం ఎస్సీలు కూడా ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కానీ ఏదో కులం గురించి కాదన్నది మాత్రం 100% నిజం. అయినా విమర్శలు చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అవన్నీ పట్టించుకుంటే భవిష్యత్ అంధకారమే. ఇక అమరావతి నిర్మాణం వ్యూహాత్మకంగా చేపట్టిన అద్భుత ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగువారు ఎక్కువగా స్థిరపడ్డ హైదరాబాద్కు ఇది అత్యంత సమీపంలో ఉంది. హైదరాబాద్ నుంచి అమరావతి దూరం 280 కిలోమీటర్లు. ఇక వైజాగ్ నుంచి 340 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చివరన ఉన్న చిత్తూరు నుంచి 480 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగుళూరుకు 660 కిలోమీటర్లు, చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతి. అంటే మన సమీపంలోని ప్రధాన నగరాలన్నింటికీ చేరువలోనే ఈ రాజధాని నిర్మాణం చేపడుతున్నారన్నమాట. ఇది ముందు చూపంటే, ఇది ప్లానింగ్ అంటే. అంతేకాదు ఇంత కష్టపడి నిర్మిస్తున్న ఈ రాజధాని నగరానికి భవిష్యత్తులో కూడా చట్టపరంగా భద్రత ఉండాలని భావిస్తున్నారు సీఎం. ఈ విషయంలో ఎవరూ చేయని సాహసం చేస్తున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తుందని అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వివరాలను పరిశీలిస్తామని, అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతామని అన్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూడా హామీ ఇచ్చారు. అంటే భవిష్యత్తులో వచ్చే నాయకులు ఎవరు ఇక రాజధాని జోలికి వెళ్లకుండా ఉంటారన్నమాట. గతంలో జగన్ చేసిన పనుల వల్లే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎంతో మంది రైతుల త్యాగం వల్లే ఈనాడు అమరావతి ఒక రూపం సంతరించుకుంటోంది. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారంటే మాటలు కాదు. వాళ్ల రాజధాని మీద వారికి ఎంత ప్రేముంటే ఇంతటి త్యాగం చేస్తారు, నాయకుడి మీద ఎంత నమ్మకముంటే దీనికి అంగీకరిస్తారు. అందుకే వారి త్యాగాన్ని తానెప్పటికీ మర్చిపోనని చెబుతుంటారు చంద్రబాబు. రాజధాని నిర్మాణ పునఃప్రారంభ వేళ కూడా వారితో ప్రత్యేకంగా సమావేశమై ధన్యవాదాలు చెప్పారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఇదే సందర్భంలో అదనపు భూసేకరణపై కూడా చర్చ జరిగింది. దీనికి కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం. భవిష్యత్ అవసరాల కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరికొంత భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ దిశలో దాదాపు 44,676 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ భూ సమీకరణకు కూడా భవిష్యత్ అవసరాలే కారణం. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించిన భూమిలో ఎక్కువ భాగం ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల క్వార్టర్ల వంటి వాటికే ప్రాధాన్యమిచ్చారు. కానీ ఇప్పుడు సేకరించే భూమిలో పెద్ద పెద్ద నిర్మాణాలు రానున్నాయి. ప్రధానంగా భవిష్యత్తులో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నారు. త్వరలోనే అద్భుతమైన రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ పనులు 4 ఏళ్లలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ చెబుతోంది. ఇది పూర్తయ్యేసరికి అమరావతిలో రైల్వే స్టేషన్ కూడా కావాలి. ఇందుకోసం 1,500 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఎంత లేదన్నా 5,000 ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది. దీంతో పాటు అమరావతి చుట్టూ వచ్చే ఔటర్ రింగ్ రోడ్కు లింక్ రోడ్లు కావాలి. ఇలాంటివి దాదాపు 32 రోడ్లు నిర్మించనున్నారు. అప్పుడే అభివృద్ధి పూర్తవుతుంది. ఈ రోడ్ల నిర్మాణానికి చాలా భూములు అవసరమవుతాయి. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భూ సమీకరణ చేపడుతున్నారు. ఈసారి విశేషం ఏమిటంటే గతానికి భిన్నంగా రైతులే ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించి తమ భూములను అభివృద్ధి కోసం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంటే వారికి రాజధాని అభివృద్ధిపై నమ్మకం కలిగిందన్నమాట. తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులు స్వయంగా ప్రభుత్వ అధికారులను కలిసి అమరావతిని అభివృద్ధి చేయాలంటే మేం సహకరిస్తామని చెబుతున్నారట. ఇదే సానుకూల దృక్పథంతో ముందుకెళితే ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం త్వరలోనే సాకారం కావడం ఖాయం. సీఎం చంద్రబాబు సంకల్పం కూడా ఇదే. ఈ రాజధాని నిర్మాణంతో సంపద సృష్టించవచ్చని ఆయన చెబుతున్నారు. భవిష్యత్ తరాల వారు తన పేరును గుర్తుంచుకోవాలని తపన పడుతున్నారు. అమరావతి నిర్మాణం అతి త్వరలో పూర్తి కావాలని
మనం కూడా ఆశిద్దాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.